తిండిబోతు దయ్యం 69వ భాగం. అరే అల్లుడా, నిన్నొకటి అడుగుతాను, నువ్వు నిజం చెప్తావా? అడుగు మామయ్యా. మీ అక్కని అడుగుదామంటే దాని నోటికి నేను తట్టుకోలేనురా. బయట వాళ్ళేమో నిజం చెప్తారో లేదోననే డౌటు. నువ్వైతేనే కాస్త ఈ మామయ్య గురించి ఆలోచిస్తావు కదా. ఏం లేదు, కాస్త వయసు పెరుగుతుంది కదా, అందుకేనేమో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఏంటంటే అది మొహమాట పడకుండా అడుగు మామయ్యా. నా మొహంలో ముసలి ఛాయలేమైనా కనిపిస్తున్నాయా? అంటే మరీ లేతగా లేకపోయినా పర్వాలేదు, కానీ కాస్త ముదురుతుందేమోనని చిన్న డౌట్. అదేం లేదు మామయ్యా, నీకేంటి చిరంజీవిలా స్టెప్పులేస్తావు, నాగార్జునలా స్టైల్ కొడతావు, నీకేమంత వయసు కనిపించడం లేదులే. నువ్వలా చెప్తుంటే సంతోషంగా ఉందిరా, కానీ నా ఫ్రెండ్స్ ఏమో ఏంట్రా మరీ ముసలాడివైపోతున్నావు అని అంటున్నారు. ఆ రాజుగాడు ఉన్నాడు చూసావా, వాడైతే మరీను గాడిద గొంతని, బర్రె పర్సనాలిటీ అని, బోడిగుండని, ఏ జంతువుని వదలకుండా అన్నిటితో పోలుస్తున్నాడ్రా. అవునా? నీ అందం వాడికి లేదని కుళ్ళు మామయ్యా. నిజమేరా, నువ్వు అలా అంటుంటే నా పట్ల నాకే కాస్త కాన్ఫిడెన్స్ పెరుగుతుందిరా. పర్లేదు, ఇంక నేను పెళ్లి కోసం ట్రై చేయొచ్చేమో అని అనిపిస్తుంది. నీకింకా పెళ్లి మీద మోజు తగ్గలేదా మామయ్యా? అయ్యో పాపం. ఆహా. కైరా, నీ సహాయం నాకు కావాలి, అందుకే పిలిచాను. చెప్పండి మాయారి, మీరు ఏం చెప్పినా నేను సిద్ధమే. నాకు ముఖ్యమైన పని ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. మాయాలోకానికి వెళ్ళి అక్కడ మా గురువుగారు ఇచ్చే లేఖని తీసుకుని రావాలి. అందులో కొత్తగా ఆవిష్కరించిన మంత్ర ప్రయోగాల వివరణను రాశారు. ఆ సమాచారం రహస్యంగా ఉంచాలి. అందుకే నువ్వు వెళ్తే బావుంటుందని అనుకున్నాను. మీ అందరూ కలిసి వెళ్ళండి. మా మాయాలోకానికి వెళ్ళడానికి మీకు అనుమతి పత్రం ఇస్తాను. తప్పకుండా మాయారి, నాకు కూడా మీ లోకం చూసి రావాలని ఉంది. వెంటనే మాయాలోకానికి ప్రయాణమవుతారు. అస్థిపంజరం మామయ్య రానన్నా వినిపించుకోకుండా హీరా, కమల్ తనని లాక్కొని వెళ్తారు. మధ్య ఆకాశంలో మేఘాల మధ్యలో మాయాలోకానికి ద్వారం ఉంది. ఆ లోపలికి వెళ్తే చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, గాల్లో తేలుతున్న ద్వీపాలతో ఎంతో అందమైన మాయా ప్రపంచం వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. వాళ్ళు చూస్తుండగానే ఒక పెద్ద డ్రాగన్ వాళ్ళ ముందుకు వస్తుంది. ఎవరు మీరు? మీరిక్కడికి ఎలా వచ్చారు? మాయారి గారు పని మీద పంపారు. ఇదిగోండి, ఈ ఉత్తరం మీకు చూపించమన్నారు. ఇక్కడ మీరు తప్పిపోకుండా నేను మీకు దారి చూపిస్తాను. నా పేరు తుపాకీ. నా పైకి ఎక్కి కూర్చోండి. కానీ దానికంటే ముందు నేను మీకొక హాస్యాస్పద తమాషా విషయం చెప్తాను. దానికి మీరు నవ్వాలి. ఎవ్వరు నిజంగా నవ్వుతారో వాళ్ళకి నా పైన స్వారీ చేయడం చాలా తేలిక. నిజంగా నవ్వలేని వారికి నా పైన ప్రయాణం కాస్త ఇబ్బంది అవుతుంది. హాస్యానికి నవ్వకపోతే అనారోగ్యం, మనోవైకల్యం, అసౌకర్యం సంభవించడం ఆవశ్యకమని మా గురువు గారు చెప్పేవారు. హాస్యమే మా ఆనంద రహస్యం. అయితే చెప్తా, కాసుకో. పెళ్ళైతే పెళ్ళామంటారు, మరి పెళ్లి కాకపోతే ఏమంటారు? ఏమంటారు? పెళ్ళం కాదు అంటారు. ఏమిట్రా ఇది, జోకా? దీనికి మనం నవ్వాలా? ఊరుకో మావయ్య. తుపాకీ గారు, నేనొక జోక్ చెప్పనా? ఒకసారి ఒక అంకుల్ ఆంటీ హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తారు. చాలా సేపటికి సర్వర్ వచ్చి వంటలకు నీళ్లు లేవు అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు.
ఏంటి ఇది జోకా? అందరూ బాగా నవ్వుకుంటారు. ఆ డ్రాగన్ పైకి ఎక్కి కూర్చుంటారు. కాని అస్థిపంజరం మావయ్యకి మాత్రం నవ్వు రాదు. కాసేపటికి చూడరా అల్లుడా. అరే హీరా, ఏంట్రా సీట్ అంతా కాలుతుంది? నాకేం కాలట్లేదు మావయ్య. అందుకే చెప్పాను నవ్వకపోతే ఇబ్బంది అవుతుందని. రేయ్, నా బ్యాక్ బర్నింగ్ రా బాబు. ఎవరైనా నవ్వించే జోకులు చెప్పండిరా నాయనా. ఒక కాకి ఆకాశంలో ఎగురుతూ కక్కూసుకి వెళ్తుంది, అయినా అది కింద పడదు. ఎందుకని? ఆ కాకి కడ్రైర్ వేసుకుంది కదా. కాదు, డైపర్ వేసుకుంది. అరే, నా చిన్నప్పుడు విన్నానురా ఈ జోకు. ఈ జోకు కూడా నాకు నవ్వు రావట్లేదు కదరా. అయ్య బాబోయ్, నా బ్యాగ్ అంతా గ్రిల్ అయిపోతుంది కదరా. కాస్త ప్రశాంతంగా నవ్వడానికి ట్రై చేయండి బలరాం గారు. ఒరయ్యో, నవ్వురాని జోకులు చెప్పి నవ్వమంటారు. ఇదేం బాధరా. అబ్బో, అయ్యో పొగలొస్తున్నాయే. నా వెనకంతా రోస్ట్ అయిపోతుంది. అయ్యయ్యో అయ్యయ్యో. అబ్బా, నాకు భలే నవ్వు వస్తుంది మావయ్య. మాకు మాత్రం బాగా సమ్మగా ఉంది. ఓరయ్యో, ఆపండ్రా బాబోయ్. అబ్బా. కాసేపటికి వాళ్ళు చేరవలసిన చోటుకి డ్రాగన్ వాళ్ళని దింపుతుంది. వాళ్ళ ముందు అందమైన తోట ఉంటుంది. వెలిగే పువ్వులు, మాట్లాడే పక్షులతో ఆ చోటు కాంతులీనుతూ ఉంది. మధ్యలో ఒక పెద్ద బంగారు విగ్రహం ఉంది. ప్రాణమున్నట్లున్న ఆ విగ్రహం, మీకు మాయాలోకానికి స్వాగతం. నా పేరు మంజరి. నేను ఈ ప్రాంతానికి సంరక్షకురాలిని. మీకు సమయం ఉంటే సరదాగా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చు. సరైన సమాధానం ఇచ్చిన వారికి వింతైన మాయా శక్తులను బహుమానంగా ఇస్తాను. మాకంత తీరిక లేదు, మేము వెళ్ళాలి. ఏ పొయ్యి మీద పోపు మాడిపోతుందా? పక్కకు జరుగు మావయ్య. మీరు అడగండి, మేము చెప్తాం. ఎప్పుడు కిందకి పడటమే గాని పైకి వెళ్ళలేదు. ఏమిటది? రాలిపోయే పువ్వులు, ఆకులు కింద పడడమే గాని తిరిగి పైకి వెళ్ళలేవు కదా. ఆ పిందెలు పళ్ళు కూడా అంతే. ఈ సమాధానం వింతగా అనిపిస్తుంది, కానీ అసలైన సమాధానం ఏంటంటే వర్షం కదా. ఇది సరైన సమాధానం. నీకు బహుమానంగా నేనొక మాయాశక్తి ఇస్తున్నాను. నీ మనసులో ఏది కోరుకుంటే అది నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. కమల్, ఏదైనా కోరుకో. కమల్ కోరుకోగానే ఒక పువ్వుల బొకే గాల్లో ప్రత్యక్షమవుతుంది. కైరా మనసులో వెంటనే తనకి కూడా ఆ మాయాశక్తి కావాలని అనిపిస్తుంది. ఏమిటి బాబు, పూలగుచ్చమా? ఎవరికి బాబు? కైరా గారు, ఇది మీకేనండి, తీసుకోండి. మడిచి నీ దగ్గరే పెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్ కి ఎవరైనా ఆన్సర్ చెప్పారంటే తంత. నేనే చెప్తాను. నాకు కూడా ఈ మ్యాజిక్ పవర్ కావాలి. ఏమమ్మా, నచ్చినవన్నీ తినడానికా, తిండిపోద్దానా? మావయ్య, నోరు మూసుకోకపోతే మళ్ళీ తుపాకీ సార్ని పిలుస్తాను. నీకు అప్పుడు చల్లబడుతుంది. వద్దులేవే తల్లి, అందరూ నోరు మూసుకోండమ్మా. పాప ఆన్సర్ చెప్తుందంట. మేడం గారు, మీరు ప్రశ్న అడగండి. అయితే నీకోసం ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాను. వాన కురిసేటప్పుడు చినుకులు కిందకి వస్తుంటే నేను పైకి వెళ్తాను. ఎవరు నేను? వర్షం కురుస్తుంటే ఎవరైనా ఏ చెట్టు కిందకో ఇంటి లోపలికో వెళ్తారు. పైకి ఎవరెళ్తారబ్బా? గొడుగు తలపైకి వెళ్తుంది కదా. అది సరైన సమాధానం. నేను చెప్తానన్నాను కదా, ఎందుకు చెప్పావు? పోనీ బహుమానం మీరే తీసుకోండి కైరా గారు. అది కుదరదు.
సమాధానం ఇచ్చిన వారికే బహుమానం. మనసు లగ్నం చేసి చూస్తే నీ కళ్ళ ముందు ఉన్నదాన్ని మాయం చేయగలవు, తిరిగి రప్పించగలవు. అవునా? అయితే ఒకసారి పరీక్షిస్తాను. అరే బాబు కమల్, ఈ మంత్రాలన్నీ నా మీద ప్రయోగిస్తున్నావా? నాయనా, నీకు దండం పెట్టాలన్నా చేతులు లేవు. నన్ను వదిలేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. సరే సరే, కంగారు పడకండి. అమ్మయ్యా, అమ్మో, వీడికి కాస్త దూరంగా ఉంటే మంచిది. ఆ విగ్రహం వారికి ముందుకు వెళ్ళే మార్గం చూపిస్తుంది. వాళ్ళు వెళ్తుండగా, సారీ కైరా గారు, నేను ఆన్సర్ చెప్పాలనుకోలేదు, అలా వచ్చేసింది. అనుకోకుండా ఆన్సర్ కూడా కరెక్ట్ అయిపోయింది. చీపో, నాతో మాట్లాడకు. నాకు తెలుసు నీ వేషాలు. ఈ మంత్ర విద్యలన్నీ నేర్చుకోవడానికి ఎప్పుడు చూస్తావుగా. ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయని కక్కుర్తి పడ్డావు. నాతో మాట్లాడకు. అయ్యో, అలా అనకండి, సారీ చెప్పానుగా. పోనీ మీకేం కావాలో చెప్పండి, క్షణంలో మీ ముందు ప్రత్యక్షం చేస్తా. నాకేం వద్దు. పోనీ నాకేం కావాలో చెప్తాను. న్యూ ఇయర్కి కేక్ సరిగ్గా తినలేదు కమల్, పెద్ద కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చేయమ్మా. కమల్ మనసులో తలుచుకోగానే పెద్ద కేక్ అక్కడ ప్రత్యక్షమవుతుంది. కైరానే కేక్ కట్ చేయమంటూ అందరూ ముందుకు తోస్తారు. కైరా కేక్ కట్ చేయగానే అందరూ ఆ అంటూ నోర్లు విప్పుతారు. అందరికీ తలో ముక్క ఇచ్చి కైరా, ఎవరైనా ఇంకొక ముక్క అన్నారంటే ముక్కు పైన గుద్దుతా. ఇది మొత్తం నాదే. అక్క, మాట్లాడమంటే కరి చేస్తా. అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. ఎందుకురా దాంతో పెట్టుకుంటారు? పదండ్రా వెళ్దాం. వాళ్ళు ముందుకు వెళ్ళగా ఒక గోపురం వాళ్ళకి కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్ళి మాయారి యొక్క గురువుగారిని కలిసి ఆయన ఇచ్చిన లేఖని తీసుకొని తిరుగు ప్రయాణం అవుతారు. మళ్ళీ వాళ్ళకి సహాయం చేయడానికి ఆ మాయా డ్రాగన్ వాళ్ళ ముందుకొస్తుంది. మిమ్మల్ని ద్వారం దగ్గరకు చేర్చడం నాకు క్షణంలో పని. ఓ తుపాకీ గారు, మీరెంత మంచివారో. బాబు, మీరందరూ వెళ్ళండి, నేను వెనక మెల్లగా వస్తాను. ఎందుకు మావయ్య? లేట్ అవుతుంది. వెళ్దాం పదా. వద్దు వద్దు, అస్సలు వద్దమ్మా. హీరా కమల్ అస్థిపంజరాన్ని చెరోవైపు పట్టుకొని బలవంతంగా కూర్చోపెడతారు. మరి మొదలు పెడదామా? ఒక ప్రేమికుడు తన ప్రేయసితో ఇలా అంటాడు, రాధా, నేను నీకేమైనా అప్పున్నానా అని. దానికి ఆమె, లేదే, ఎందుకలా అడిగావు అని అంటుంది. దానికి ఆ ప్రియుడు, ఎందుకంటే రోజు రోజుకి నీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అని అంటాడు. ఓరయ్యో, అబ్బా మంట, అబ్బా. ఇదిగోండి అబ్బాయిలు, పాపలు, మిమ్మల్ని నన్ను నవ్వించేలా మీరైనా కాస్త మంచి జోకులు చెప్పండమ్మా. బ్యాకు బగబగా మండిపోతుంది. అయ్యయ్యో.